ఇప్పుడు డయాబెటీస్‌కి వారానికి ఒకసారి మాత్రమే వాడే మందులొచ్చాయి. ఈ వారానికి ఒకసారే వాడే మందులంటే డయాబెటీస్ అనే కాదు, రాబోయే కాలంలో రక్తపోటుకి, గుండె జబ్బులకి, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి వీటన్నిటికి కూడా ప్రతిరోజు వేయకుండా వారానికో మరి కొన్ని మందులైతే నెలకొకసారి వేసుకుంటే చాలని ఇలాగా ఇప్పుడు మీకు తెలిసినంత వరకు విటమిన్ డి పౌడర్ రూపంలో గానీ, ఈ తాగే రూపంలో గానీ ఇస్తున్నాం గదా! అది కూడా మనం 15 రోజులుగా వారానికోసారి వేసుకోమని చెప్తాం కదా! అలాగే రాబోయే కాలంలో మందులన్నీ కూడా లావు తగ్గటానికైనా లేదా షుగర్ తగ్గటానికైనా మందులన్నీ కూడా వారానికోసారే వేసుకునే మందులు వస్తున్నాయి. కొన్ని అప్పుడే మార్కెట్‌లోకి వచ్చాయన్నమాట. ఈ మధ్య కాలంలో ఇన్సులిన్ మనం ఏదైతే ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం ఇన్సులిన్ కనిపెట్టినప్పుడు 2 గంటలకి, 3 గంటల కంటే రోజుకి 8 సార్లు, 10 సార్లు ఇంజెక్షన్‌లు ఇచ్చారు. ఆ తర్వాత షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అని చెప్పి 6 గంటలు మాత్రమే పనిచేసేది రోజుకి 4 సార్లు ఇంజెక్షన్‌లు ఇచ్చారు. అంటే షార్ట్ యాక్టింగ్ అనేవాళ్ళం. ఆ తర్వాత ఒక 25 ఏళ్ళు ఇన్సులిన్ కనిపెట్టిన 25 ఏళ్ల తర్వాత ఎన్‌పీహెచ్ ఇన్సులిన్ అని వచ్చిందనమాట. ఎన్‌పీహెచ్ ఇన్సులిన్ రావడానికి చాలా కష్టపడి 12 గంటల పాటు ఇన్సులిన్ తయారు చేయడానికి కనిపెట్టారు ఎన్‌పీహెచ్ ఇన్సులిన్. అది దాదాపు ఇంకొక 50 ఏళ్ళు ఆ ఇన్సులిన్‌ని మనం అంతా విరివిగా వాడాం. అంటే రోజుకు 2 సార్లే ఇంజెక్షన్‌లు వేసుకోవటం. అంటే ఆ ఇంజెక్షన్‌లో ఆ ఇన్సులిన్ అనేది మనం వేసుకున్న తర్వాత 20 నిమిషాల్లో కరిగిపోతుందనమాట. ఎక్కువసేపు ఉండదు రక్తంలో. కాబట్టి దాన్ని 3 గంటలు, 6 గంటలు, ఆ తర్వాత 12 గంటల పాటు కూడా పనిచేయటానికి ఎంతో కష్టపడి తయారు చేశారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో డెగ్లూటెక్ అని ఒక దాదాపు 10 సంవత్సరాల క్రితం మరో ఇన్సులిన్ వచ్చింది. అది 24 గంటలు, 40 గంటల వరకు పనిచేస్తుంది. ఈ మధ్యలో లార్జిన్ అనే ఒక ఇన్సులిన్ ఇప్పుడు కూడా బాగా పాపులర్ అనమాట ఆ ఇన్సులిన్. అదేమో 18 గంటలు పనిచేసే ఇన్సులిన్. ఇప్పుడు ఈ ట్రెసిబా, ఈ డెగ్లూటెక్ అనేది 24 గంటల నుంచి 40 గంటలు. అంటే రోజుకొకసారి వేసుకోవాలి గానీ, ఒక రోజు ఉదయం వేసుకోవచ్చు, మరో రోజు సాయంత్రం వేసుకోవచ్చు, మరో రోజు మళ్ళీ ఉదయం వేసుకోవచ్చు. ఇలా దాన్ని వేళలు మార్చుకుంటూ కూడా మనకి 24 గంటల పాటు పనిచేసేటువంటి ఇన్సులిన్‌ని దాదాపు 10 సంవత్సరాలు వాడాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఐకోడెక్ అని మరొక ఇన్సులిన్ వచ్చిందనమాట. ఇదేంటంటే వారం రోజులకోసారి వేసుకుంటే వారం అంతా పనిచేస్తుంది. దీంట్లో ఈ మందొచ్చిన తర్వాత చాలా అనుమానాలు, డాక్టర్లకు అనుమానాలు, మరి వాడేవాళ్ళకి అనుమానాలు చాలా ఉన్నాయి. ఆ అనుమానాల గురించి వాటి యొక్క సమస్యలకి సమాధానాలు నేను ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా అందరికి వచ్చే అనుమానం ఏంటంటే, మనం రోజు ఏదో ఒక 10 యూనిట్లో, 20 యూనిట్లో, 30 యూనిట్లో ఇన్సులిన్ ఒక పూట, 2 పూటలో, 3 పూటలో, 4 పూటలో కలిపి, అంటే రోజంతా కలిపి ఒక 10, 20, 30 యూనిట్లు ఇచ్చుకుంటున్నాం. మీరు వారానికి ఒకసారి అంటే, ఇప్పుడు సపోజ్ వాళ్ళు ప్రతిరోజు 30 యూనిట్లు వేసుకున్న వాళ్ళని వారానికి ఒకసారి అంటే 210 యూనిట్లు ఒక్కసారే ఇచ్చేసుకోవాలన్నమాట. మరి అసలు ఇంతకాలం ఇన్ని సంవత్సరాలుగా ఇన్సులిన్ ఇస్తే కళ్ళు తిరిగి పడిపోతాం, షుగర్లు తగ్గిపోతాయి, అసలు ఆహారం పక్కనుంటే గానీ ఇన్సులిన్ ఇవ్వకూడదు, రక్తంలో గ్లూకోజ్ తగ్గడం అనేది చాలా సర్వసామాన్యంగా జరుగుతోంది. ఇవన్నీ హైపోగ్లైసిమియా గురించి మనం చాలా భయపడుతూ దాని గురించిన వివరాలన్నీ కూడా ఎన్నో సంవత్సరాలుగా మనం తెలుసుకున్నాం. ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ ఈ ట్రెసిబా, డెగ్లూటెక్ అనే మందు దాదాపు 10 సంవత్సరాలు మనం వాడాం కదా! దాంట్లో షుగర్ తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంది. అంటే మామూలుగా ఈ పాత మందులతో మనకి షుగర్ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చిన 1 గంటలోనో, 2 గంటల్లోనో కళ్ళు తిరిగి పడిపోవడం జరిగేటువంటిది ఇప్పుడు జరగట్లేదు అలా కొత్త మందులతో. ఇక ఐకోడెక్ అనేది ఏదైతే వారానికి ఒకసారి ఇస్తున్నారో, దీని గురించిన అనుభవం నాకైతే ఉంది. దాదాపు 4, 5 సంవత్సరాల క్రితమే ఈ మందుని మేమంతా ప్రపంచంలో జరిగినటువంటి పరిశోధనలో మేము కూడా పాలు పంచుకున్నాను కాబట్టి నాకు ప్రత్యేకంగా ఈ ఐకోడెక్ అనే మందు మీద, ఆ తర్వాత ఐకోసెమా అనే మరో మందు ఉంది. అది కూడా దాని గురించి కూడా నాకు అనుభవం ఉందన్నమాట. కొంతమందికి మందు ఇచ్చాం. 1 సంవత్సరం పాటు ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ తెలుసుకున్నాం మేము. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు వారం రోజులకి సరిపోయిన మందు మొత్తం ఒకటే రోజు డోసు ఇచ్చినంత మాత్రాన, అంటే 200 యూనిట్లో, 300 యూనిట్లో, 500 యూనిట్లో ఒక్కసారే ఇచ్చేసినంత మాత్రాన అదేం వెంటనే పనిచేయదు. వెంటనే కొంచెం కొంచెంగా రోజంతా కూడా కొంచెం కొంచెంగా రక్తంలోకి వెళ్తుందనమాట. అలా దాదాపు 7 రోజుల పాటు సాధారణమైన స్థితికి తీసుకురావడానికంటే 70 నుంచి 180 మధ్యలో రక్తంలో గ్లూకోజ్ ఉండేటట్టుగా ఒక వారం రోజుల పాటు అది చేస్తుంది. అది కళ్ళు తిరిగి పడిపోవటం అనేది చాలా అరుదుగా జరిగేటువంటిది. మా అనుభవంలో మేము ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ఆ భయం పెట్టుకోకుండా ఎవరైతే ఇన్సులిన్ వేసుకుంటున్నారో వాళ్ళు ఎన్ని యూనిట్లు వేసుకుంటున్నారో రోజుకి, దాన్ని 7 రోజులకి
మీరే లెక్క కట్టేసుకుని మార్చుకోవచ్చు. డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది. 7 రోజులకు సరిపోయినటువంటి ఇన్సులిన్ ఒక్కసారే తీసుకున్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ వెంటనే పడిపోయి కళ్ళు తిరిగి హైపోగ్లైసెమియా వచ్చేటువంటి అవకాశం లేదు. అది చాలా ముఖ్యం తెలుసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం, మరో ముఖ్యమైన అనుమానం అందరూ చెప్పేది ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి ఇన్సులిన్ ఆహారంతో సంబంధం లేకుండా ఇస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఇంతకాలం మాకు ఉదయం టిఫిన్ తిన్న తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత సాయంత్రం భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ రోజుకు 3 సార్లు పెరుగుతోంది కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా పనిచేయడం కోసం ప్రీమిక్స్ ఇన్సులిన్ అని మనం చాలా కాలం, అది కూడా దాదాపు 50, 60, 70 ఏళ్ళు వాడామన్నమాట. ఈ ప్రీమిక్స్ ఇన్సులిన్ రకరకాల పేర్లతో అందుబాటులో ఉన్నాయి. ఇవేంటంటే దాంట్లో 30% వెంటనే పనిచేస్తుంది, 70% నెమ్మదిగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఆహారం తీసుకుని వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది కాబట్టి ఆ 30% ముందే పనిచేసి పెరగకుండా ఆపుతుంది. మరి ఈ కొత్తగా వచ్చిన ఇన్సులిన్‌లో ఇటువంటి అవకాశం లేదు గదా! ఇది రోజంతా ఒకలానే పనిచేస్తుంది గదా! మరి రోజులో మనం ఆహారం ఒకలాగే తీసుకోం గదా! రోజులో 3 సార్లు మనం టిఫిను, బ్రేక్‌ఫాస్టు, ఆహారంలో లంచి, రాత్రి భోజనం చేస్తున్నాం గదా! మరి దీన్ని ఎలాగా మీరు దీనికి సమాధానం ఏంటని అడిగితే, దానికి మేము చెప్పేదేంటంటే, ఎవరైతే ఆహారం తీసుకోకముందు ఉండేటువంటి రక్తంలో గ్లూకోజ్‌ని, అంటే ప్రీ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్‌ని మీరు తగ్గించుకున్నట్లయితే పోస్ట్ ప్రాండియల్ ఆహారం తర్వాత గ్లూకోజ్ దాదాపు నార్మల్ అయిపోతుంది. ముందు అసలు ప్రీ ప్రాండియల్ అంటే టిఫిన్ ముందు ఎంత ఉంది, మధ్యాహ్నం ఎంత ఉంది, సాయంత్రం ఎంత ఉంది, ఈ 3 చూసుకోండి. అది తగినట్టే తర్వాత కూడా తగ్గుతుంది. తగ్గలేదనుకోండి కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రా ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కొంతమందిలో మనం వాడతాం. అంటే ఏంటంటే 3 గంటల పాటే పనిచేసేటువంటి ఇన్సులిన్, ఫాస్ట్ యాక్టింగ్ యాస్పార్టన్ ఉందన్నమాట. అలాంటివి వెంటనే పనిచేస్తాయి ఇన్సులిన్. అంటే ఆహారం తీసుకున్న ఒక 2 గంటలు 3 గంటలు పనిచేయడానికి మనం ఇచ్చేటువంటి ఐకోడెక్, అంటే వారం రోజులు పనిచేసేటువంటి ఐకోడెక్ ఇంజెక్షన్తో పాటు అప్పుడప్పుడు ఇలా కూడా ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలా తగ్గించుకోవాలి తప్ప మరి అనుమానం పెట్టుకుని, అంటే మన ఆహారం 3 సార్లు తీసుకుంటున్నాం కాబట్టి ఆ 3 పూట్ల పెరిగేటువంటి రక్తంలో గ్లూకోజ్ని తగ్గించట్లేదు అనే దాన్ని నివృత్తి చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇవాళ HbA1c 3 నెలల తర్వాత ఐకోడెక్ ఇచ్చిన వాళ్ళకి ఐకోడెక్తో పాటుగా రోజు 3 పూట్ల ఎక్స్ట్రా తొందరగా పనిచేసే ఇన్సులిన్ ఇచ్చిన వాళ్ళకి మనం పోల్చి చూసినట్లయితే 3 నెలల తర్వాత రక్తంలో ఈ HbA1c అనేది వాళ్ళకి వీళ్ళకి ఒకలానే ఉంటుంది. కాబట్టి కష్టపడి ప్రతిరోజు 2 సార్లు 3 సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం తగ్గించి వారానికి ఒకసారి వాడేటువంటి ఇన్సులిన్ వేసుకోవడం మంచిది.